నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీల్లో చాలా కీలకమైన హామీ మద్యపాన నిషేధం గురించి చెప్పుకోవచ్చు. అంచెల వారీగా అంటే 3 దశల్లో టోటల్గా మద్యపానాన్ని నిషేధిస్తానని అప్పుడు ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నారు. అంతేకాదు, కేవలం 5 స్టార్ హోటల్లోనే మద్యం దొరుకుతుంది, అప్పుడే నేను మీ దగ్గరకు వచ్చి 2024లో ఎన్నికలలో ఓటు వేయమని అడుగుతానని అప్పట్లో చెప్పారు. ఆ టైంలోనే మద్య విమోచన ప్రచార కమిటీని ఒకటి ఏర్పాటు చేసి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నియమించారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మద్య విమోచన కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నారు. అలాగే జన చైతన్య వేదికకు కూడా ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. అసలు ఎందుకు సాధ్యం కాలేదో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఏపీ ఈ మధ్య నేను వచ్చినప్పుడు అక్కడ 2 జోక్స్ విన్నా సార్. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ బచ్చన్ రాయ్ రాసిన ఒక కవిత సంపుటి ఉంది, మధుశాల అని. ఆ మధుశాలలో ఒక కవిత ఉంటుందన్నమాట. మసీదులు మందిరాలు అల్లర్లు సృష్టిస్తుంటే ఈ మందు కేంద్రాలు బార్లు ఇవన్నీ జనాల్ని కలుపుతున్నాయని, అవి చెప్పుకుని జనం అక్కడ ఏకం చేస్తున్నాయంట, జనాల్ని ఏకం చేసే కేంద్రాలుగా ఉన్నాయంట. ఇంకో విషయం కూడా చెప్పుకున్నారు, రోడ్లకు గుంతలు ఉండటంతో రోడ్డు ప్రమాదాలే జరగడం లేదని చెప్పుకుని జోకులు వేసుకుంటున్నారు. ఎందుకు ఏపీలో అలాంటి దుస్థితి ఉందనుకుంటున్నారు మేడం? అంటే 2019కి ముందు ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులు ఎక్కువయ్యారు, మద్యం వినియోగం ఎక్కువైంది, మద్యం యొక్క దుష్ప్రచారాలు ఎక్కువైనాయి. యువత విపరీతంగా దెబ్బతిన్నారు, నిర్వీర్యమైపోయారు. యువత యొక్క ఉత్పాదశక్తి కోల్పోయింది, పని దినాలు కోల్పోయారు, యాక్సిడెంట్లు అయినాయి, వ్యభిచారం పెరిగింది, బాలకార్మిక వ్యవస్థ పెరిగింది. ఇట్లా రకరకాల సమస్యలు ఈ మద్యం చుట్టూ కేంద్రీకృతమై ప్రజల్లో సమాజంలో ఒక అలజడిని సృష్టించింది. ఆ నేపథ్యంలో నేటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఒక రత్నంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తాను, చివరి సంవత్సరం ఎన్నికలు వచ్చే సంవత్సరం నాటికి ఒక 5 స్టార్ హోటల్లో మినహా ఇంకెక్కడ కూడా మద్యం లేకుండా చూస్తాను, అలా చూసిన తర్వాతనే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు. తన పాదయాత్రలో చెప్పాడు, తన మేనిఫెస్టోలో చెప్పాడు, తన ప్రతి బహిరంగ సభలో కూడా చెప్పాడు. మడమ తిప్పను మాట మారుతాననేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని కూడా సృష్టించాడు. ఆ నేపథ్యంలోనే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, వారు నాకు మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పటం చాలా సంతోషించాను. మొదటి 6 నెలలు నేను అనుకున్న విధంగా కొనసాగింది. వారు నన్ను ఎలా ఈ నిషేధాన్ని ముందుకు తీసుకెళ్తే ఎలా బాగుంటుంది అని కొన్ని సూచనలు ఇవ్వమని, ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పారు. వారం రోజుల్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాను. అందులో నేను చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే, మద్యం వ్యాపారం అనేది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు, అది ప్రభుత్వం తీసుకుంటేనే నియంత్రించడానికి అవకాశం ఉంటుందని. 1వ పాయింట్. 2వ పాయింట్, వ్యసనాన్ని ప్రజలకు ఎంత దూరంగా ఉంచితే అంత వ్యసనం తగ్గుద్ది, కాబట్టి ప్రజలకి దగ్గరగా ఉన్న బెల్ట్ షాపుల్ని సమూలంగా తొలగించాలని చెప్పని 2వ విషయం చెప్పాను. 3వ విషయం, మద్యం యొక్క దుష్ఫలితాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, ప్రతి వ్యక్తికి నిరంతరం అర్థమయ్యేటట్టుగా ఈ తాగితే ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఆర్థికంగా ఎలా నష్టపోతాం, కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అవుతాయి, బాలకార్మిక వ్యవస్థ ఎలా పెరుగుతుంది, ఉత్పాదక శక్తి ఎలా తగ్గిపోతుంది, ఘర్షణలు ఎలా పెరుగుతున్నాయి, యాక్సిడెంట్లు ఎలా పెరుగుతున్నాయి, ఇట్లాంటి అనేక విషయాల మీద పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇట్లా పలు సూచనలు అందించారు. వారన్నిటికీ ఒప్పుకొని ఆ నివేదికను కూడా ఆమోదించి నాకు రాష్ట్ర కమిటీ చైర్మన్గా ఇవ్వటం జరిగింది. మొదటి 6 నెలలు వీటిలో ఎక్కువ భాగం అమలు చేశారు. ప్రైవేట్ రంగంలో ఉన్న 4,500 మద్యం షాపుల్ని తొలగించారు, దాన్ని ప్రభుత్వ రంగంలోకి మార్చారు, బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించారు, ఒక కమిటీని మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేశాడు. రాను రాను ప్రతి సంవత్సరం 20% తగ్గించుకుంటూ రావటం జరిగింది మొదటి 2 సంవత్సరాల్లో. కానీ ఆ తర్వాత మద్యం వినియోగం తగ్గాలనే పేరుతో ధరలను విపరీతంగా పెంచారు. ధరలు పెంచడం వల్ల ఏం జరిగిందంటే, నాటుసారా వచ్చింది, గుడుంబా వచ్చింది, గుట్టాలు పెరిగినాయి, డ్రగ్స్ పెరిగినాయి, గంజాయి పెరిగినాయి, ఇలాంటి ఇతర మాదక ద్రవ్యాలు పెరగటం ప్రారంభించింది. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ
మద్యం రావడం జరిగింది. ఇటు కర్ణాటక నుంచి, ఇటు తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి గంజాయి ఇలాంటి. రాను రాను ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనేటువంటి పేరుతో, మద్యం అమ్మకాలను చూపించి అప్పులు తీసుకోవాలనే పేరుతో దాదాపు 25,000 కోట్ల రూపాయలు మాకింత ఆదాయం వస్తుంది అని ఏపీ బ్రివరేజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది. ఒకసారి అప్పు తీసుకున్న తర్వాత ఆ బ్యాంకులకు రుణాలు తీర్చేటప్పుడు ఈ మద్య నిషేధం అనే దాన్ని మర్చిపోయారు. బెల్ట్ షాపులను తీసేశారు, కానీ దాని స్థానంలో మొబైల్ మార్కెటింగు, మొబైల్ యాక్టివిటీ పెరిగిపోయింది. ఒక 4 కుర్రాళ్ళు టౌన్కి రావటం, మద్యం బాటిల్స్ కొనుక్కోవటం, గ్రామాల్లో అమ్మటం, బైక్ మీద 15 బాటిల్ 20 బాటిల్ అమ్మటం అనేది, అలాంటివి కొన్ని వేల బాటిల్లో రోజుకి ఒక్కొక్క ప్రాంతంలో అమ్మటం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మద్యం తాగటం తప్పనే ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా ఈ 5 సంవత్సరాలు నేను చూడలేదు. మద్యం తాగటం తప్పని సమీక్షలో అటు ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఏ బహిరంగ సభలో చెప్పిన సందర్భం లేదు. అంటే మద్యం బ్రాండ్లన్నీ సీఎం బినామీలు అంటాయి కదా. అంటే మద్యం డిస్టిలరీస్ గతంలో ఉన్న డిస్టిలరీసే ఎక్కువ కొనసాగుతూ ఉండేవి. కానీ అదే డిస్టిలరీస్ని వైకాపా నాయకులుగా ఉన్న అనేక మంది వాళ్ళ పేరుతో మార్చుకొని వాళ్ళు వాటిని రెంట్కి తీసుకొని లేక లీజుకి తీసుకొని అలా చేయటం జరిగింది. అది చాలా చోట్ల జరుగుతూ ఉంది. దానివల్ల క్వాలిటీ ఉన్న, ఇప్పుడు మ్యాక్డొనాల్డ్ లాంటి ఒక ఇంటర్నేషనల్గా పేరున్న బ్రాండ్స్, అలాంటి బ్రాండ్స్ ఉన్న మద్యాన్ని కొనుగోలు తగ్గించారు. కారణం వాళ్ళు కమిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కమిషన్ ఇవ్వడానికి. కల్తీ మద్యానికి దీనికి తేడా ఏంటంటే, మద్యానికి కల్తీ ఉండదు, కానీ మద్యాన్ని తయారు చేసే క్రమంలో ఆ ప్రాసెస్లో ఎక్కువ క్వాలిటీని ఉపయోగించకపోతే అది కల్తీ మద్యంగా భావిస్తారు. క్వాలిటీని ఎక్కువ ఉపయోగిస్తే అది నాణ్యమైన మద్యంగా భావిస్తారు. బట్ అన్నిట్లో ఆల్కహాల్ ఉంటుంది, ఆ స్పిరిట్ ఉంటుంది. ఓకే. కానీ తయారు చేసే విధానంలో మంచి క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ అయితే ఎక్కువ క్వాలిటీగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అవి అందుబాటులో లేవు. ప్రజలకు కూడా ఒకప్పుడు కింగ్ ఫిషర్ అనో ఇలా కొన్ని బ్రాండ్స్ వాళ్ళకి అలవాటు ఉంది. ఆ అలవాటు పోయి ఈరోజు బ్రాండ్ పేరు చెప్పటంలా. ఇప్పుడు మద్యం అమ్మే షాప్కి వెళ్తే 150 రూపాయల బాటిల్ కావాలన్నా, 200 కావాలన్నా, 250 కావాలన్నా అనే పరిస్థితి తప్పితే ఈ వినియోగదారుడికి పలానా బాటిల్ కావాలి, పలాని బ్రాండ్ కావాలని అడిగే పరిస్థితి లేదు. అంటే మొత్తం లోకల్ బ్రాండ్ అనుకోవచ్చా బినామీ? అంటే డిస్టిలరీస్ తయారు చేస్తున్నవే, కానీ ఎక్కువ క్వాలిటీతో తయారు చేయని పరిస్థితి కొనసాగుతుంది. రెండవది ఆదాయ వనరుగా మార్చారు. ఒకప్పుడైతే ఆదాయ వనరుగా మార్చమనుకున్న పరిస్థితి పోయి ఇప్పుడు ఆదాయ వనరుగా మార్చారు. ఆదాయాన్ని పెంచుకొని ఆ ఆదాయాన్ని బ్యాంకులకు చూపించి తద్వారా అప్పులు తేవటం అనేది పెరిగింది. ఈ 25,000 కోట్ల రూపాయల అప్పులు ఏ 20 సంవత్సరాలు తీరుస్తామని చెప్తే దాని అర్థం ఏంటి? సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచాము, సంపూర్ణ మద్య నిషేధానికి స్వస్తి పలికాము అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ సంపూర్ణ మద్య నిషేధం అనే పదాన్ని వాడకుండా మద్య నియంత్రణ అనే పదాన్ని వాడుతున్నారు. కానీ ఆచరణలో నియంత్రణ కూడా జరగటం లేదు.